హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి న్యూస్ వీడ్లో కౌన్సిలింగ్ అయితే జరిగిందండి. దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. న్యూస్ వీడ్ IIITలో మనకి సోమవారం ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన అయితే చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు IIITలో ప్రవేశాల కొరకు ఆర్జీకేటీ దరఖాస్తులను స్వీకరించింది. దీంతో 1340 దరఖాస్తులు వచ్చాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఎన్సీసీ, సైనికోద్యోగుల పిల్లలు, క్రీడా, దివ్యాంగులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. క్రీడా విభాగంలో అంటే స్పోర్ట్స్ కోటాలో 62 మంది, ఎన్సీసీ విభాగంలో 85 మంది, సైనికోద్యోగుల పిల్లల విభాగంలో అంటే క్యాప్ కేటగిరీలో 12 మంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి 15 మంది కలిపి మొత్తంగా 174 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వచ్చినట్లు మనకి అడ్మిషన్ల కన్వీనర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో మరి మనకి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది కదా. మరి మనకి జనరల్ కేటగిరీకి సంబంధించి రిజల్ట్స్ అయితే నెల 20న వస్తాయని చెప్పారు కదా. సో దానికి సంబంధించి అయితే ఇక్కడ న్యూస్లో ఏమీ ఇవ్వలేదు, కానీ మనకి వెబ్సైట్లో పెట్టారు కదా 20న రిలీజ్ చేస్తామని. నెక్స్ట్ మరి స్పెషల్ కేటగిరీకి ఎప్పుడు రావచ్చు అంటే ఎన్సీసీ స్పోర్ట్స్ రాకపోవచ్చండి ఈ నెల 20న. మిగతా అన్నీ అంటే క్యాప్ కేటగిరీ కానీ, పీహెచ్ కానీ, బీఎస్జీ కానీ మనకి జనరల్ కేటగిరీతోనే లిస్ట్ రావచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.